హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ కి అందరూ వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 38. నిన్నైతే మనం కాకినాడ పెళ్లికి వెళ్ళాం కదండి. నైట్ కాకినాడలోనే ఉండిపోయాము. సో ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఒక లీటర్ వాటర్ అయితే తాగాను. ఇంకా మా గ్యాంగ్ అంతా కలిసి రోడ్డుకి అయితే వెళ్ళామండి టీ కాఫీలు తీసుకోవడానికి. మద్రాస్ ప్రీమియం కాఫీ దగ్గర అయితే ఇదిగోండి మా గ్యాంగ్ తో చిన్న సెల్ఫీలు అవి దిగా అనమాట. పొద్దున్నే ఇదిగోండి మహేంద్ర గారు అయితే కాఫీ తీసుకున్నారు. అక్కడ నుంచి టిఫిన్ పార్సిల్ కోసం అని చెప్పి వేరే దగ్గరికి అయితే వెళ్తాను అనమాట. నేనైతే టిఫిన్ తీసుకోలేదండి. ఇదిగోండి దోసకాయ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే టిఫిన్ చూడండి. సో టిఫిన్లకి నెయ్యి చూసారు కదా ఎంత ఇచ్చారో. మహేంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా ఉంటుంది అనమాట. దాని తర్వాత దబ్బ చట్నీ, అలా గట్టి చట్నీ, ఏవేవో చట్నీలు ఇచ్చినారు. పొడి కూడా ఇచ్చారండి. సో పెసరట్ ఉప్మా అయితే చాలా ఫేమస్ అని చెప్పి ఆయన అయితే తెచ్చారు. నా కోసం కూడా తెచ్చారుగా, నేనైతే తినలేదండి. మరి ఎందుకు నాకు ఈ మార్నింగ్ టిఫిన్ అయితే మరి తినబుద్ధి వేయట్లేదు. అలాగే మా ఫ్రెండ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాం కదా మార్నింగ్. ఇక మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. ఇవాళ సండే కదండి, వర్షిప్ ఉంది. సో చలవాన్పేట అయితే నేను బయలుదేరిపోతున్నాను కాకినాడ నుంచి. ఈవినింగ్ అనమాట ఈ రోజు వర్షిప్. సో కాకినాడలో ఎన్హెచ్ ని అలాగే కెప్టెన్ ని ఒక ప్లేస్ లో అయితే దించేసి నేను అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయానండి. ఇక్కడ మార్గ మధ్యలో అయితే వాటర్ తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ చూడండి కత్తిపూడి దగ్గర అయితే మనం ఫ్లైఓవర్ నుంచి స్ట్రైట్ కి వెళ్ళిపోవాలన్నమాట. ఇదివరకు ఒకసారి కిందకి దిగిపోయి రాజమండ్రి వెళ్ళిపోయాను ఒక రోజు రాత్రి. గూగుల్ మ్యాప్ చూడలేదు. ఆ టైంలో ఏదో ఫోన్ రావడం ఏదో జరిగిందనమాట. అన్నవరం ఇవన్నీ దాటానండి. సండే కదండి, హైవే అయితే మరి అంత బిజీగా అయితే లేదు, కాస్త ఫ్రీగానే ఉంది. అండ్ ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ టైం అయింది. లంచ్ టైం అయితే నేను ఆనందపురం దాటినాక రాజుల భోజన హోటల్ ఉంటుంది, అక్కడైతే ఆగాను. పైనుంచి అయితే కిందకి దిగాలి హోటల్కి వెళ్ళాలంటే. కొంచెం రైస్ అయితే వేసుకున్నమాట. ఒక ఎగ్ కర్రీ అయితే తీసుకున్నాను. చికెన్ అయితే కాంప్లిమెంటరీ ఇస్తారు. ఒక 3 ముక్కలు అయితే ఉంటాయి, భలే ఉంటుంది టేస్ట్. ఇక లాస్ట్ లో కొంచెం అన్నం అయితే పెరిగేసుకున్నానండి. ఇలా లంచ్ ముగించేసినాక ఆ స్టూల్ ఎక్కేసి పైకి అవతల దిగి కార్ వేసుకుని అయితే ఊరు వెళ్ళిపోతున్నాను. ఇక ఇంటికి అయితే సేఫ్ గా రీచ్ అయిపోయానండి. కాకినాడ నుంచి పాతకు 3 కల్లా వచ్చేసాను. 10:15 అక్కడ కార్ తీసి. ఇక ఈవినింగ్ మా మేడ పైకి వెళ్ళిన తర్వాత అయితే సన్ రైస్ మన ఫేస్ మీద పడితే ఫేస్ చూసారు కదా ఏ విధంగా ఉందో. 38వ రోజున సో సన్సెట్ అయితే కాబోతుంది అనమాట. ఈవినింగ్ 4:30 అయింది టైం. వెనక పొలాలు చూసారు కదా, భూమికి పచ్చని రంగేసినట్టు ఎంత అందంగా ఉందో. వర్షిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత కిందకి వచ్చా అనమాట. యాజ్ యూజువల్ మా మ్యాగీని అయితే బయట తిప్పుతా ఉంటాడు మా నవీన్. ఆ పాప అయితే ఒక చేగడం తీసుకొని వచ్చి ఇచ్చింది. సో ఈ రోజుకి అయితే తీసుకొని తినేసాను. మ్యాగీకి అయితే వాళ్ళు నీట్ గా స్నానం చేయించాడు నవీన్. నైట్ ఒక లేబర్ డాగ్ అయితే మా ఇంటి దగ్గరికి వచ్చిందండి. ఎక్కడి నుంచో చూడాలి మరి ఎవరు తీసుకొని వెళ్తారు దాన్ని. బయట తిరుగుతుంది. ఇక నైట్ డిన్నర్ అండి. నైట్ డిన్నర్ లోనికి ఉప్మా తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి మళ్ళీ కొత్త డైట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇలా కొత్తగా ఏదో ట్రై చేస్తూ ఉండాలన్నమాట. రేపటి నుంచి మార్నింగ్ వర్కౌట్స్ కూడా షురూ అయిపోతాయి. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. థాంక్యూ సో మచ్.